హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్లోని 75 to 75 మ్యాథ్స్లో రావాలంటే ఖచ్చితంగా 2 మార్క్స్ అని అటెంప్ట్ చేయాలండి. అందులోని భాగంగా మనం 2 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు ప్రాబ్లం, ఇఫ్ 2 మ్యాథ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ z ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్. సో x ఎంత, y ఎంత, z ఎంత, a అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడో అది రాస్తున్నాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, x - 3 2y - 8 z + 2 6 is equal to 5 2 - 2 a - 4. సో ఎప్పుడైనా మనకి 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో అంటే ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. సో కనుక ఇక్కడ రాస్తామన్నమాట, ఇఫ్ 2 మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్, ఇఫ్ 2 మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్ then their corresponding elements are equal. Then their corresponding elements are equal. Corresponding elements are equal. సో ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఆన్సర్ చేయడం. x - 3 అవుద్ది, 5 అవుద్ది. సో x - 3 ఈజ్ ఈక్వల్ టు 5. సో -3 అటు వెళ్తే ప్లస్ అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 + 3 అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అన్నమాట. x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2y - 8 ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. 2y - 8 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు ఈ -8 నడిచి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో 2y ఈజ్ ఈక్వల్ టు 2 + 8, 2y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 2 1s are 2 5s are. నెక్స్ట్ z + 2 ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. z + 2 ఈజ్ ఈక్వల్ టు -2. ఈ +2 నడిచి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో -2 -2 -2 -2 ఏమవుతుంది, -4 అవుతుంది, అంటే z ఈజ్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ ఈ a - 4 ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. a - 4 ఈజ్ ఈక్వల్ టు 6, -4 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో 6 + 4, సో a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇలా రాస్తే 2 అవుట్ ఆఫ్ 2 గ్యారెంటీ వస్తుందండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి.